నా పేరు పోకల దుర్గాప్రసాద్. మాది అయినవెల్లి గ్రామం, అయినవెల్లి మండలం, కోనసీమ జిల్లా. నేను జనసేన పార్టీ లీడర్ని. ప్రజలారా, ఈరోజు ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు నేను వచ్చాను. పి గన్నవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారి గురించి 2 విషయాలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఈవేళ రాష్ట్రంలో మోయి తుఫాన్ కారణంగా సముద్ర తీర ప్రాంత ప్రజలు, గోదావరి తీర ప్రాంత ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతుంటే, అటువంటి సమయంలో ఈ నియోజకవర్గంలో 68 గ్రామాల్లో ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకుని వారికి ఏం కావాలని సహాయ చర్యలు చేసి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి దగ్గరుండి గత 3 రోజుల నుండి నిద్ర కూడా పోకుండా అనేకమైన సహాయక చర్యలు చేస్తూ ప్రజల కోసం అనేకమైన సహాయక చర్యల్లో ముందున్న వ్యక్తి ఎవరైనా ఉంటే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలో ఆయన ఒక్కడే. పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు 3 రోజుల నుంచి ఈయన ఇంటికి వెళ్లకుండా ప్రజల్లోనే ఉంటూ గోదావరి తీర ప్రాంత ప్రజల దగ్గర, సముద్ర తీర ప్రాంతం దగ్గర ఉంటూ వారందరికీ సహాయ చర్యల్లో చాలామంది ఉన్నారు. అలాగే ఎక్కడా కూడా ఆయన 100 కోట్ల రూపాయల వర్కులు చేసి ఎక్కడ అవినీతి జరగకుండా దగ్గరుండి కాంట్రాక్టులతో నాణ్యమైన రోడ్లు కానీ, నాణ్యమైన ఇతర డ్రైన్ వర్క్స్ కానీ, ఇతర వర్క్స్ కానీ చేయించడంలో ఈయన నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. గత 25 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయలేని పనులు మన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు చేస్తున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎమ్మెల్యేకి వచ్చిన గ్రాంట్లలో 100కి 100% పారదర్శకంగా వర్క్ చేసిన ఘనత కూడా మన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారిదని తెలపడంలో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల అవినీతి రహిత ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఉన్న 175 ఎమ్మెల్యేలో మొదటి స్థానం గిడ్డి సత్యనారాయణ గారికి వచ్చింది. అలాగే ఈ మోయిదు తుఫాను కారణంగా గత 3 రోజుల నుంచి ప్రజల మధ్య ఉండి అనేకమైన గ్రామాల్లో తిరుగుతూ సుడిగాలి పర్యటన చేస్తున్న ఘనత కూడా మన గిడ్డి సత్యనారాయణ గారికి వచ్చింది. ఈ విషయం కూడా పవన్ కళ్యాణ్ గారి ఎంక్వైరీలో కూడా రావడం జరిగిందని తెలిసింది. అందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకు ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి జనసేన నాయకుడు, కార్యకర్త కూడా చాలా సంతోషిస్తున్నారు. ఈ విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలపడానికి ఈ వీడియో ద్వారా ముందుకొచ్చాను. అలాగే అయినవెల్లి మండలంలో గోదావరి తీర ప్రాంతాలైన లంక ప్రాంతాల్లో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, జనసేన సీనియర్ నాయకులు పోలిశెట్టి రాజేష్ గారు ఆధ్వర్యంలో కొన్ని వందల మంది జనసేన నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు పూర్తిగా అండదండలుగా గత 3 రోజుల నుంచి అన్ని గ్రామాల్లో కూడా పర్యటిస్తున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు, జనసేన సీనియర్ నాయకుడు పోలిశెట్టి రాజేష్ గారు అధికారులతో ఎప్పటికప్పుడు మమైకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అయినవెల్లి మండలంలో 20 గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ఈ విషయం కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. జై జనసేన.